శివపురాణం అష్టమశ్వాసం. సప్తమశ్వాసానంతరము మార్కండేయుడు కోరికపై అత్రి మహాముని గూర్చి రేవా స్నాన ఫలం గూర్చి చెప్పి ఇంకా చాలా చెప్పసాగాడు నంది. శివునికి కృష్ణుని తపస్సు. ద్వాపరంలో కృష్ణుడికి 16,189 భార్యలు, కానీ వారిలో ఏ ఒక్కరికి కూడా సంతానం కలగలేదు. కృష్ణుడంటే సర్వజ్ఞుడు గాని ఆ భార్యలంతా మోజతలే కాదా? అంచేత సంతానం గూర్చి శివుడి గూర్చి తపస్సు చేయనమన్నాడు. వాళ్ళు తృప్తి కోసం కృష్ణుడు తపస్సు చేశాడు. పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు. లీలా వినోదంగా నీలంగుడు తపస్సు చేస్తే అంతకన్నా నిభో వినోదంగా నీలగుడు వరాలు ప్రసాదించాడు. 1,02,200 మంది సంతానం కలుగుతారు అన్నాడు. వారదే జగన్నాటకం చూసి అమ్మవారు అదే నవ్వుకున్నారు. జగనంత లీలామయులైన శివకేశవులకు, వారి అసాధారణ కృత్యాలకు ఆనందించే అమ్మవారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను అంటూ పిమ్మట పాపాల గురించి చెప్పమని మునులు కోరగా ఆ సూత పౌరాణికుడిని ప్రస్తావించాడు. త్రికర్మల చేత పథకాలు కలుగుతాయి. ధర్మధికారం, నరహంస, భార్యాదచనలు ఇవన్నీ పాపాలే. గోబ్రాహ్మణ, స్త్రీ శిశు హత్యలు, గురు భార్య సంగమం, శౌర్యం ఇవన్నీ పాపాలే. తెలిసి తెలియక ఇటువంటి పాపాచరణ జరిగిన జీవులు గో, గృహ, ధన, కనక, రచిత, కన్యాదానాదుల వల్ల పాపవాసమున మనం జరుపుకోగలరు. బుద్ధిపూర్వకంగా చేసిన వారికి విముక్తి లేదు. పాపఫలం రౌరవాది నరకాల వాసం తప్పదు. అయినా సత్సంగత్వం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల సద్బుద్ధులైతే పాపం బౌద్ధులు అవుతారనడంలో సందేహం లేదు.